పిల్లలు ఈ రోజుల్లో ఎంత తెలివిగా ఉన్నారంటే, ఒక పిల్లవాడు ఒక బొమ్మను కొనుక్కోవడానికి ఒక షాప్‌కి వెళ్ళి 300 పెట్టి ఒక హెలికాప్టర్ బొమ్మను కొనుక్కున్నాడంట. అతను చూపించినప్పుడు పైకి ఎగిరిందంట. సరే బావుందని కొనుక్కొని ఇంటికి తెచ్చిన తర్వాత పైకి ఎగరడం మానేసిందంట. వెంటనే ఆ షాపు దగ్గరికి వెళ్ళి, "ఈ బొమ్మ ఎగరట్లేదు నాకు వేరేది ఇయ్యనంటే" ఇంకొక బొమ్మని ఇచ్చాడంట. అతను చెప్పాడంట, "నువ్వు మళ్ళీ కనుక తెచ్చావంటే నేను తిరిగి తీసుకోను. ఇది నేను తయారు చేసింది కాదు. ఇంక అది ఎలా ఉన్నా నువ్వే వాడుకో" అని చెప్పేసి ఆ అబ్బాయికి ఇది చెప్పాడంట. ఇంటికొచ్చిన తర్వాత దీన్ని ఎగరేస్తే అది కూడా ఎగరలేదంట. ఇంక మళ్ళీ షాప్ దగ్గరికెళ్ళి మళ్ళీ అడిగేసరికి వాడింక నేనివ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, ఇది నేను తయారు చేసింది కాదు, నేను కూడా కొనుక్కొచ్చిందే అని చెప్పాడంట. వెంటనే ఆ పిల్లాడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చాడంట. సార్ నేను ఇది 300 పెట్టి కొన్నాను, కానీ ఇది ఇంటికి రాగానే ఎగరట్లేదు, నాకు వీడి మీద కేసు పెట్టండి అని పోలీసు వాళ్ళని అడగగానే పోలీసులు ఆశ్చర్యపోయి ఎందుకు ఎగరట్లేదని దాన్ని ఓపెన్ చేసి చూసి అన్నారంట, "ఒరేయ్ కొత్త బ్యాటరీ ఏసుకోరా, ఇది బ్యాటరీ వీక్ అయిపోయినట్టుంది" అని చెప్పాడంట. ఈ పిల్లాడు అన్నాడంట, "ఏంటి సార్ నేను 300 పెట్టుకుంటే బ్యాటరీ నేనెందుకు వేసుకోవాలి? వాడే మంచి బ్యాటరీలు వేసి ఇవ్వాలి కదా! వాడి ముందు ఎగిరింది నా ఇంటి దగ్గర ఎగరట్లేదు. కాబట్టి వీడు నన్ను మోసం చేశాడు. నాలాగా ఇంకొకళ్ళు మోసపోకూడదు. కాబట్టి వాడి మీద కంప్లెయింట్ ఇస్తున్నాను. మీరు కంప్లెయింట్ తీసుకోండి" అని చెప్పేసి పోలీసులనే గట్టిగా మాట్లాడాడంట. పిల్లలు చూడండి ఏ రకంగా ఉన్నారో.